evening, as the Lord is speaking to us, ఈ సాయంకాలం వేళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా may the Lord give us grace that we may yield to the word of God and have a turn, an about turn in our life. దేవుని వాక్యాన్ని హత్తుకోవడానికి మన జీవితంలో తిరిగి దేవుని వైపు మనము తిరగడానికి ప్రభు మనకి సహాయం చేయునుగాక. We were listening to beautiful songs through the brothers. సహోదరుల ద్వారా రమ్యమైన కీర్తనలు మనం ఆలకిస్తూ వచ్చాం. If you have listened carefully, we know that you might have noticed that it is all exalting songs, exalting the Lord Jesus Christ. ఆ కీర్తనలను ఒకవేళ మీరు శ్రద్ధగా ఆలకించి ఉంటే ఆ కీర్తనలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చిస్తూ ఉన్నాయి, ఘనపరుస్తూ ఉన్నాయి. In fact, the purpose of having meetings like this is the same. వాస్తవానికి ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశము కూడా అదే, దేవుని హెచ్చించడం. So whether we sing or we say, we preach, we do the same thing. పాటలు పాడినా లేక ప్రసంగించినా అదే సంగతిని మనం చేస్తూ ఉన్నాం. We are exalting the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము హెచ్చిస్తూ ఉన్నాం. The reason for that is we believe that He is the only answer to the problems in the world. ఆయనను హెచ్చించడానికి గల కారణం ఏంటంటే ఈ లోకములో ఉన్న సమస్యలన్నిటికీ ఆయన మాత్రమే పరిష్కారము కాబట్టి. He has changed our lives. ఆయన మా జీవితాలను మార్చాడు. And we want to share that truth, that great change and happiness to you also. ఆ గొప్ప మార్పు మీలో కూడా సంభవించాలని ఆ సత్యాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నా. With that goal in our mind, when we share the word of God, may the Lord give you grace to think over it and take life-changing decisions. ఆ గురి కలిగిన వారమై దేవుని వాక్యాన్ని ఈ రాత్రి వేళ అందించబోతూ ఉండగా మీ జీవితాల్లో మార్పు కలిగి ఆ ప్రభువు కొరకు మీరు నిర్ణయం తీసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేయునుగాక. When the Lord Jesus Christ was on this earth, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు we are told that he went about doing good. ఆయన మంచి కార్యాలు చేస్తూ వెళ్ళాడు అనే సంగతి మనం వింటాం. He taught the people. ఆయన ప్రజలకు బోధించాడు. He preached to the crowds. ఆయన సమూహాలకు ప్రసంగించాడు. He healed the sick. ఆయన వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. Like that, in various ways he did good to others. అలాగూ వివిధ రీతులుగా ఆయన ఇతరులకు మంచి చేశాడు. When we come to the Gospels in the New Testament, క్రొత్త నిబంధనలో ఉన్న సువార్తలలోనికి మనం వచ్చినప్పుడు we see various narratives, various incidents narrated, which gives us a view into those incidents that happened when Christ was on this earth. క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఎలాంటి సంభవాలు సంభవించాయో వాటిని గురించిన సంగతులు వివిధ రచయితలు వివిధ రీతులుగా వారు రచించారు. I want to read one of the passages like that. అలాంటి భాగాలలో ఒక భాగాన్ని నేను చదవాలి అనుకుంటూ ఉన్నాను. And share few thoughts for your good, so that you may find happiness and joy in this Lord Jesus Christ. మీ మంచి కొరకై ఈ యేసుక్రీస్తు ప్రభువారిలో సంతోషాన్ని సమాధానాన్ని మీరు కనుగొనుట కొరకై ఒక భాగాన్ని నేను చదివి అందులో నుండి దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. Kindly turn with me to Mark's Gospel chapter 2. నాతో పాటు మార్కు సువార్త 2వ అధ్యాయం దయచేసి త్రిప్పండి. The portion that I have before me is from verse 1 on till verse 12. నా ఎదుట ఉంచబడినటువంటి లేఖన భాగం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించగలం. Here we see the Lord Jesus Christ healing a palsied man. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని బాగు చేయడం మనం చూస్తాం. There are important truths for you and I this evening in the passage. ఈ భాగములో నీ కొరకై నా కొరకై ఈ సాయంకాలం వేళ చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. So we are going to read that whole passage. ఈ భాగం అంతటిని ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాం. Whether you are sitting here or in your homes or outside anywhere, listen to it carefully. ఒకవేళ నీవు ఇక్కడ కూర్చొని ఉన్నా లేక బయట కూర్చొని ఉన్నా లేక మీ స్థలాల్లో ఉన్నా ఈ మాటలు శ్రద్ధగా వినాలని దయచేసి మనవి చేస్తూ ఉన్నాం. After reading this, I will be summarizing that event that happened. ఈ భాగాన్ని చదివిన తర్వాత అక్కడ ఏమి జరిగిందో దాన్ని క్లుప్తంగా నేను తెలియచేస్తాను. And I will share few thoughts as to what Jesus Christ can do to you and I this evening. ఈ సాయంకాలం వేళ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏమి చేశాడు,
దానిని గురించిన కొన్ని తలంపులు ఈ భాగంలో నుండి నేను పంచుకుంటాను. It's my desire and prayer that it would be a blessed moment for you and I. నీకు నాకు ఇదొక ధన్యకరమైన సమయముగా ఉండాలి అనేది నా కోరిక, నా ప్రార్థన అయి ఉంది. So let us listen to that portion. ఆ భాగాన్ని మనం విందాం. Mark's Gospel chapter 2 verses 1 to 12. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలిగిన వాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు కలిగిన వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. గనుక వారందరూ విభ్రాంతి నొంది మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. May the Lord add his blessings upon the reading of these verses. చదవబడిన ఈ లేఖన భాగాల మీద ప్రభు తన ఆశీర్వాదం ఉంచునుగాక. As I mentioned earlier, here we see the Lord Jesus Christ healing a palsied man. నేను ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తాం. At the beginning of this passage we read, ఈ భాగము యొక్క ఆరంభములో ఇలా మనం చదివాం. we are told that this happened in a place called Capernaum. కపెర్నహూము అనే ఒక స్థలములో ఈ సంఘటన జరిగినట్లుగా ఇక్కడ చెప్పబడింది. We are told here that again he entered into Capernaum. ఆయన మరలా కపెర్నహూములోనికి ప్రవేశించెను అనే మాట మనం I చూస్తున్నాం. want you to notice how Mark writes that. మార్కు ఎలాగూ ఈ మాటను వ్రాస్తూ ఉన్నాడో దానిని మీరు గమనించాలి అని నేను భావిస్తున్నాను. Again he entered into Capernaum. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. When you read the Gospels, సువార్తలు మనం చదివినప్పుడు we understand that at the beginning of his public ministry, the Lord moved his base of operations, his residing place to Capernaum. ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించినప్పుడు తన యొక్క నివాస స్థలమును ఆయన కపెర్నహూములోనికి మార్చుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. Jesus Christ was born in Bethlehem, యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించారు. but he grew up in Nazareth. అయితే ఆయన నజరేతులో పెరిగాడు. But when he began his public ministry, he moved and settled in Capernaum. అయితే తన బహిరంగ పరిచర్యను ఆయన ప్రారంభించినప్పుడు ఆయన కపెర్నహూమునకు వచ్చి అక్కడ స్థిరపడిపోయాడు. Even when we come to chapter 1, we see the Lord Jesus Christ ministering in Capernaum. మొదటి అధ్యాయములో కూడా మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో పరిచర్య చేయడం మనము గమనిస్తాం. He preached there, he taught there, he healed the people. ఆయన అక్కడ బోధించాడు, ఆయన అక్కడ ప్రసంగించాడు, ఆయన అక్కడ ప్రజలను స్వస్థపరిచాడు. As Jesus Christ and the disciples were living there, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆ స్థలములో నివసిస్తూ ఉండగా we can understand that the Lord and the disciples saturated that place with the gospel. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగే శిష్యులు సువార్తతో ఆ
ప్రాంతమును నింపినట్లుగా మనము In గ్రహించగలుగుతాం. all the streets, in all the roads and houses, he went and preached the gospel. ఆ గ్రామములో ఉన్న ప్రతి వీధిలోను ప్రతి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. We can say that Capernaum in that way was a blessed place. ఈ విధంగా చెప్పాలి అంటే సువార్త గ్రామమంతా ప్రకటించబడింది కాబట్టి కపెర్నహూము అనే ఆ స్థలము చాలా ధన్యకరమైన స్థలం. They had the privilege of listening to the Lord Jesus Christ directly. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను నేరుగా వినే సౌభాగ్యం వారికి దొరికింది. But here we are told that he again entered into Capernaum. అయితే ఇక్కడ ఏమి చెప్పబడిందంటే ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను అని చెప్పబడింది. We understand that though Jesus and the disciples preached there, they did not turn to the Lord positively. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు ఆ గ్రామంలో సువార్త ప్రకటించినప్పటికీ వారందరూ కూడా ప్రభువు వైపు సంపూర్ణంగా తిరిగిన వారు కారు. They were not very much careful to what they heard from Jesus. వారు యేసుక్రీస్తు ప్రభువారి నుండి ఏ సంగతులు విన్నారో ఆ సంగతుల విషయమై వారు అంత జాగ్రత్త కలిగిన వారు కాదు. But what a blessed thing to remember that Jesus did not give them up. He entered into that town again. వారు దేవుని యొక్క వాక్యాన్ని అంత జాగ్రత్తగా వినకపోయినా ఇక్కడ ధన్యకరమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ కపెర్నహూములోనికి వచ్చాడు. Why am I explaining it that much? ఎందుకు ఈ విషయాన్ని అంతగా నేను వివరిస్తూ ఉన్నాను? It is to convey a truth to you. ఒక సత్యాన్ని మీకు తెలియచేయడానికి. I am very sure that none of you are listening to the gospel for the first time in your life. నేను ఈ విషయంలో చాలా నిశ్చయత కలిగి ఉన్నాను. అదేంటంటే ఈ మాటలు ఆలకిస్తున్న వారిలో ఈ రాత్రి మీలో ఎవరు కూడా మొట్టమొదటిసారి సువార్తను వినడం లేదు. You might have heard the word of God many a time. మీరు దేవుని వాక్యాన్ని అనేక పర్యాయాలు ఆలకించి ఉంటారు. Even from this place itself, preachers might have preached the gospel many a time. ఈ స్థలము నుండే అనేక మంది బోధకులు అనేక సార్లు సువార్తను మీకు వినిపించి ఉంటారు. God has spoken to you dearly many a time. అనేక పర్యాయాలు ప్రభువు చాలా ప్రియముగా నీతో మాట్లాడాడు. But like the people of Capernaum, అయితే కపెర్నహూములో ప్రజలు ఎలాగూ వ్యవహరించారు? you have been turning your back to it. నీవు కూడా సువార్తను వింటున్నావు కానీ వెనుదిరుగుతూ ఉన్నావు. But just as Jesus entered into Capernaum again, this evening the Lord is speaking to us again. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి మరలా ప్రవేశించినట్లుగా ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు మరలా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Let me tell you one thing. ఒక విషయాన్ని నన్ను మీతో చెప్పనివ్వండి. When you heard in the past, if you have turned your back to the gospel, మీరు సువార్తను గతములో విన్నప్పుడు వెనుదిరిగి ఉంటే, this evening when you are listening to the word of God, ఈ సాయంకాలం వేళ ఈ దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తూ ఉండగా think about it and accept the Lord Jesus into your life. ఆ సువార్తను గురించి ఆలోచన చేసి యేసుక్రీస్తును మీ జీవితంలో రక్షకునిగా అంగీకరించండి. Thus this evening can become an about turn in your life. ఈ సాయంకాలము లేక ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు వైపు తిరిగే రాత్రిగా ఉండును గాక. Now when Jesus Christ was there in Capernaum, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూము పట్టణములో ఉన్నప్పుడు he was in a house there. అక్కడ ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. And all the people came to know that Jesus Christ was in the house. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నాడు అనే సంగతి ఆ గ్రామములో ఉన్న ప్రజలందరికీ వినివచ్చింది. Many people came together to that house. అనేక మంది ఆ ఇంటికి కూడి వచ్చారు. Jesus Christ taught them. యేసుక్రీస్తు ప్రభువారు వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. In that place there was a man who was palsied. ఆ స్థలములో పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. For many years he has been in the bed. అనేక సంవత్సరాలుగా అతడు పడకలో ఉన్నాడు. He cannot rise up. అతడు లేచి నిలబడలేడు. So four friends of his thought of bringing this palsied man to the Lord Jesus. ఆ వ్యక్తికి సంబంధించిన నలుగురు స్నేహితులు ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు మోసుకొని వచ్చారు. They put him in the bed. ఆయన్ని మంచం మీద పరుండి పెట్టారు. They took their friend to the place where Jesus was. తన స్నేహితుని యేసు ప్రభువారు ఏ స్థలములో ఉన్నారో ఆ స్థలానికి వారు మోసుకొని వచ్చారు. You know the houses in those days in Palestine were like four square. పాలస్తీనాలో ఆ దినాల్లో ఉండేటువంటి ఇల్లులు
ఈ దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. In the middle there will be an open space. మధ్యలో తెరవబడినటువంటి ఖాళీ స్థలముగా ఉంటుంది. They used to have, small meetings and all in that open place. ఆ యొక్క మధ్యలో ఖాళీ స్థలములో వారు కూడికలు సభలు కలిగి ఉంటారు. When these 4 friends came with a palsied man, ఈ యొక్క నలుగురు స్నేహితులు ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు the meeting place and the house were all filled with people. ఆ ఇల్లంతా ఆ కూడిక జరిగే స్థలమంతా కూడా ప్రజలతో నింపబడి ఉంది. There was no space for them to enter in with that cot. ఇప్పుడు ఆ మంచముతో వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఎటువంటి స్థలము లేదు. But they did not give up. అయితే వారు అక్కడ నుండి నిరాశతో వెళ్ళిపోలేదు. They climbed up with that cot. వారు ఆ మంచంతో ఆ ఇంటి పైకి ఎక్కారు. Saw where Jesus was standing. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటిలో ఎక్కడ నిలబడి ఉన్నారో వారు చూశారు. And lowered the cot to that same place. ఆ స్థలానికి వారు ఆ మంచాన్ని నేరుగా ప్రభు దగ్గరకు దింపారు. Jesus saw their faith. యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూశాడు. And he told the palsied man like this. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో యేసు ప్రభువారు ఇలా అన్నారు, Son, your sins are forgiven you. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Son, your sins are forgiven you. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. And the scribes and Jewish leaders who were there started murmuring within them. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అలాగే యోధా నాయకులు వారిలో వారు సనగడం ప్రారంభించారు. We see the Lord answering that also. దానికి కూడా ప్రభు జవాబు చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తాం. Then the Lord turned to that man and asked him to get up, take the bed and walk away. ఆ తదుపరి యేసు ప్రభువారు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి వైపు చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పాడు. And we are told that he was physically healed and he walked away to his house. అతడు శారీరకంగా స్వస్థపరచబడి తిరిగి తన ఇంటికి నడిచి వెళ్ళినట్లుగా అక్కడ ప్రస్తావించబడింది. From this incident, ఈ కారణము ద్వారా ఈ సంఘటన ద్వారా what I want you to notice is the importance of forgiveness of sins. నేను గమనించాలి లేక తెలియచేయాలి అనుకుంటున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పాప క్షమాపణ. Notice this, that friends brought him for physical healing. గమనించండి, ఆ స్నేహితులు శరీర సంబంధమైన స్వస్థత కొరకై ఆ వ్యక్తిని మోసుకొని వచ్చారు. He was in the bed for many years. అనేక సంవత్సరాలుగా అతడు మంచంలో ఉన్నాడు. Palsied man can't get up, can't walk. పక్షవాయువు కలిగిన వ్యక్తి అతడు లేవలేడు, నడవలేడు. So these men brought their friend for the physical healing. ఈ వ్యక్తులు తమ స్నేహితుణ్ణి శరీర సంబంధమైన స్వస్థత కొరకై మోసుకొని వచ్చారు. But notice how the Lord Jesus Christ dealt with him. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో ఎలాగూ వ్యవహరించాడో ఆ విషయాన్ని గమనించండి. First he deals with his spiritual need. మొట్టమొదట అతని యొక్క ఆత్మీయ అవసరాన్ని బట్టి ఆయన స్పందిస్తూ ఉన్నాడు. First he dealt with his sin problem. మొట్టమొదట అతని పాపము విషయంలో ఆయన స్పందిస్తూ ఉన్నాడు. Of course his physical problem also was addressed later. వాస్తవమే అతని యొక్క శరీర సంబంధమైన రోగానికి కూడా తదుపరి రోగ నివారణ జరిగింది. But at first the Lord forgave him his sin. అయితే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి యొక్క పాపములను క్షమించాడు. In that we see the importance of finding forgiveness of sins. ఆ విషయంలో పాపములకు క్షమాపణ పొందుకోవడం అనే ప్రాముఖ్యతను మనం గమనిస్తూ ఉన్నాం. My dear friends, we should remember one thing. నా ప్రియ స్నేహితులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. We are living in a world where people are running up and down for physical things, for earthly things. శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకై ప్రజలు వెనక్కి ముందుకి పైకి కిందకి పరిగెడుతున్న లోకంలో మనం నివసిస్తూ ఉన్నాం. We are careful only of becoming rich materially. కేవలం భౌతికంగా వస్తు సంబంధంగా ఐశ్వర్యవంతులము కాగడానికే మనము జాగ్రత్త వహిస్తున్నాం. We are not careful about our spiritual matters. ఆత్మీయమైన విషయాల పట్ల మనం ఎటువంటి జాగ్రత్త కలిగి లేం. Let me tell you one thing. ఒక విషయాన్ని మీతో చెప్పనివ్వండి. If we had published here that this meeting is going to be a healing meeting, ఈ కూడిక ఒకవేళ స్వస్థత కూడిక అని బహిరంగంగా తెలియచేయబడి ఉంటే I am sure that this place would have been filled with people. నేను నిశ్చయంగా నమ్ముతున్నాను స్వస్థత కూడిక అని చెప్పుంటే ఈ స్థలమంతా ప్రజలతో నింపబడేది. People are after the physical things. ప్రజలందరూ కూడా శరీర సంబంధమైన వాటిని వెంబడిస్తున్నారు. People are after the material things. ప్రజలందరూ కూడా వస్తు సంబంధమైన వాటిని వెంబడిస్తూ ఉన్నారు. But let me remind you one thing. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనివ్వండి. The greatest need of humanity is not material matters. మానవునికున్న అతి ప్రాముఖ్యమైన
అవసరత ఏంటంటే అది వస్తు సంబంధమైనది కాదు. The greatest need that you and I have is spiritual. నీకు నాకు కలిగిన గొప్ప అవసరం ఏంటంటే అది ఆత్మీయమైనది. The greatest problem of the world is not economic problem. ఈ లోకములో ఉన్న గొప్ప సమస్య ఆర్థిక సమస్య కాదు. It is not poverty or anything else. లేకపోతే పేదరికమో మరొకటో కాదు. But the greatest problem is sin problem. ప్రపంచంలో ఉన్న గొప్ప సమస్య ఏంటంటే అది పాప సమస్య. This is a matter that we always try to forget. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మరచిపోతూ ఉన్నాం. But let me tell you one thing. అయితే ఒక విషయాన్ని చెప్పనివ్వండి. When this man was brought to the presence of the Lord Jesus, he deals with his sin problem. ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు తీసుకొని రాబడినప్పుడు అతని పాపం విషయంలో ప్రభువు వ్యవహరిస్తూ ఉన్నాడు. That is the greatest problem that you and I have. నీవు నేను కలిగినటువంటి గొప్ప సమస్య అదే. Sin is the root cause for all evil that we see in the world. ఈ లోకంలో మనం చూసే ప్రతి చెడుతనానికి మూల కారణం పాపమే. When you come to the Bible, బైబిల్లోనికి మనం వచ్చినప్పుడు we see very clearly sin being defined. పాపము అనేది చాలా స్పష్టంగా వివరించబడడం మనం గమనిస్తాం. In one place it tells that it is the transgression of the law. ఒక స్థలములో ఇలా చెప్పబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. God has given us his law for our life. దేవుడు మన జీవితం కొరకై ఆయన తన ఆజ్ఞలను ఇచ్చాడు. When we transgress that, step outside that, well, we are sinning. ఆ ఆజ్ఞను మనం అతిక్రమించినప్పుడు అనగా దానిని మీరినప్పుడు మనం పాపం చేస్తూ ఉన్నాం. When we don't do the good that we ought to do, we are sinning. మనము చేయవలసిన మంచిని మనము చేయకపోతే మనం పాపం చేస్తూ ఉన్నాం. Further, the Bible says like this. బైబిల్ ఇలాగ తెలియచేస్తుంది, All unrighteousness is sin. ఆ అనీతిమంతిగా లేక నీతి లేకపోవడం అనేది కూడా పాపమే అన్నాడు. Even pride is called as sin. గర్వము కూడా పాపముగా పిలువబడుతూ ఉంది. Foolish thought is sin. వెర్రి ఆలోచన కూడా పాపముగా పిలువబడుతూ ఉంది. Even the Bible tells that when you despise your neighbor, you are sinning. మీ తోటి వారిని మీ పొరుగు వారిని మీరు అపహసిస్తుంటే అది కూడా పాపము చేయడమని బైబిల్ తెలియచేస్తుంది. All these are quotations which we have in the Bible. ఇవన్నీ కూడా బైబిల్లో పాపమును గురించి వివరణగా చెప్పబడిన సంగతులు. So we can say that by thought we sin. కాబట్టి ఆలోచన ద్వారా పాపం చేస్తాం. By our attitude we sin. మన వైఖరి ద్వారా పాపం చేస్తాం. By words we sin. మన మాటల ద్వారా పాపం చేస్తాం. By our works we sin. మన క్రియల ద్వారా పాపం చేస్తాం. The Bible says, బైబిల్ ఎలా సెలవిస్తుంది, all have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. It's about all the people, all humanity. ఇది మనుషులందరి గురించి మానవులందరి గురించి చెప్పబడిన మాట. All have sinned. అందరూ పాపం చేశారు. By birth itself we are sinners. మన పుట్టుకతోనే మనం పాపులం. You may be born in a believer's family. ఒకవేళ నీవు ఒక విశ్వాసి కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. Still the Bible says that you are born as a sinner. అయినప్పటికీ బైబిల్ సెలవిస్తుంది నీవు ఒక పాపిగానే జన్మించావు. You are not any better than anybody else. ఈ లోకములో ఉన్న ఎవరికంటే కూడా నీవు శ్రేష్ఠుడవు కావు. All have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. And we know that God is holy. దేవుడు పరిశుద్ధుడు మనం ఎరుగుదుము. A holy God cannot overlook sin. ఒక పరిశుద్ధుడైన దేవుడు ఆయన పాపమును సమానంగా ఎంచలేడు. If God is holy, there is punishment for all the sins that we do. దేవుడు పరిశుద్ధుడైతే మనము చేసే ప్రతి పాపానికి ఖచ్చితంగా ఆయన శిక్షించాలి. Just think about our own life. మన సొంత జీవితాన్ని గురించే మనం ఆలోచన చేద్దాం. Examine your thought life. మీ యొక్క ఆలోచన జీవితాన్ని పరీక్ష చేసుకోండి. Just examine all the words that you uttered today. ఈ రోజు నీవు పలికావే ఆ మాటలను గురించి ఒకసారి ఆలోచన చేయండి. If without prejudice we look into our own self, you will see the presence of evil there. ఎటువంటి సందేహము లేకుండా మన జీవితాలను ఈ రోజు వరకే మనం గమనిస్తే
ఖచ్చితంగా మనలో పాపాన్ని మనం చూడగలుగుతాం. We are sinners. మనం పాపులం. By our words and works we prove that we are sinners. మన పాటల ద్వారా మన క్రియల ద్వారా మనము పాపులము అని నిరూపించబడుతున్నాం. If that is the case, ఒకవేళ సందర్భం అదైతే God's judgment is due upon us. దేవుని యొక్క తీర్పు మన మీద రావలసినదిగా ఉంది. But the blessed thing to remind you is this. అయితే మీకు జ్ఞాపకం చేసే దీవెనకరమైన సంగతి ఏంటంటే, This moment as you listen to these words, ఈ క్షణములో ఈ మాటలు మీరు ఆలకిస్తూ ఉండగా the one who dealt with that palsied man is among us. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తితో వ్యవహరించిన స్పందించిన వ్యక్తి మన మధ్య కూడా ఉన్నాడు. The Lord said, son, your sins are forgiven you. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. If you are worried about your sins, నీవు ఇక నీ పాపముల గురించి చింతించాల్సిన అవసరం లేదు. if you are bearing a guilt of sin in your life, నీ జీవితంలో పాపమును గురించిన దోషారోపణ నీవు కలిగి ఉంటే, Lord Jesus Christ is ready to tell that same thing to you also. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో కూడా అదే విషయాన్ని తెలియచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. He want to tell you, your sins are forgiven you. ఆయన నీతో ఇలా చెప్పాలనుకుంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. Forgiveness is available with the Lord Jesus Christ. క్షమాపణ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా అందుబాటులో ఉంది. Now what kind of a forgiveness is this? ఇది ఎలాంటి క్షమాపణ? I want to tell you three things from this passage. ఈ భాగంలో నుండి ఒక 3 మాటలు నేను తెలియచేయాలనుకుంటున్నాను. The first truth is this. మొదటి సత్యం ఇదండి, This forgiveness is complete. ఈ యొక్క క్షమాపణ అనేది సంపూర్ణమైనది. The second truth, రెండవది, this forgiveness is conditional. ఈ క్షమాపణ అనేది షరతులతో కూడినది. Thirdly, మూడవది, this forgiveness is practical. ఈ క్షమాపణ అభ్యాసపూర్వకమైనది. In a very brief way, let me try to explain this. చాలా క్లుప్తంగా ఈ 3 మాటలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తా. The first thing I said is that this forgiveness that Jesus gives is complete. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే ఈ క్షమాపణ ఇది పరిపూర్ణమైన క్షమాపణ. Notice what Jesus said. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో గమనించండి. Son, your sins are forgiven you. కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. He didn't say 50% of sins are forgiven. నీ పాపాల్లో 50% పాపాలను నేను క్షమించానని ప్రభు చెప్పలా. He didn't say 90% of your sins are forgiven. లేక నీవు పాపములలో 90% పాపాలను నేను క్షమించాను అని చెప్పలా. He didn't say 99.99% of the sins are forgiven. 99.999 అలాగు నీ పాపములు క్షమించబడ్డాయి అని అతడు చెప్పలా. Son, your sins are forgiven. That means all your sins are forgiven you. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అంటే దాని అర్థం నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. Forgiveness is complete. కాబట్టి క్షమాపణ అనేది పరిపూర్ణమైనది. There is no sin that God cannot forgive. దేవుడు క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేదు. You remember Cain, son of Adam, said like this after he did sin. ఆదాము కుమారుడైన కయ్యను పాపం చేసిన తర్వాత ఇలా చెప్పాడు. He murdered his brother Abel. అతడు తన సహోదరుడైన హేబెల్ను చంపాడు. And then he tells like this. ఆ తదుపరి ఇలా అంటున్నాడు, My sin is more than that can be forgiven. నా పాపములు క్షమించలేనటువంటి భారమైనవి అన్నాడు. He turned away from the presence of the Lord. దేవుని సన్నిధిలో నుండి అతడు వెళ్ళిపోయాడు. When you come to the New Testament, క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చినప్పుడు you see Judas Iscariot. ఇస్కరియోతు యోధాను మనం చూస్తాం. He betrayed the Lord Jesus. అతడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాడు. He thought that even that sin cannot be forgiven. అతడు ఏమనుకున్నాడంటే ఆ పాపము యేసుక్రీస్తు ప్రభువారు క్షమించలేడు He అనుకున్నాడు. committed suicide. అందుచేత అతడు ఆత్మహత్య Let చేసుకున్నాడు. me tell you, dear brothers and sisters. అయితే ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి వేళ నన్ను ఇలా చెప్పనివ్వండి. Dear friends, let me tell you one thing. ప్రియ స్నేహితులారా, ఒక విషయం చెప్పనివ్వండి. There is no sin that Jesus Christ cannot forgive. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేదు. The Bible tells like this. బైబిల్ ఇలా సెలవిస్తుంది, The blood of Jesus Christ cleanseth us from all sins. యేసు రక్తము ప్రతి పాపము నుండి
మనలను పవిత్రులుగా చేస్తుంది. The blood of Jesus Christ cleanseth us from all sins. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మన పాపములన్నిటి నుండి మనలను పవిత్రపరుస్తుంది. I remember an incident that happened few decades back. కొన్ని వారాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. Many decades back. చాలా కాలం క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. It happened in Scotland. అది స్కాట్లాండ్ లో జరిగింది. One poor man, he came to the Lord. ఒక పేద వ్యక్తి అతడు ప్రభు దగ్గరికి వచ్చాడు. He didn't know how to read. ఎలా చదవాలా వ్యక్తికి తెలియదు. He didn't know how to preach. ఎలా ప్రసంగించాలా వ్యక్తికి తెలియదు. But he heard the gospel. అయితే అతడు సువార్త విన్నాడు. Somebody told him this verse which I just now quoted. ఇప్పుడు ఏ వచనాన్నైతే నేను ఎత్తి చెప్పానో ఆ వచనాన్ని ఎవరో ఆ వ్యక్తికి తెలియచేశారు. The blood of Jesus Christ cleanseth us from all sins. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అనే మాట. This verse touched his life. ఈ వచనం అతని యొక్క జీవితాన్ని తాకింది. He gave his life to the Lord Jesus తన Christ. జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అతడు అప్పగించాడు. Now he wanted to share the gospel with others. ఇప్పుడు అతడు ఆ సువార్తను ఇతరులతో పంచుకోవాలి అనుకున్నాడు. He took his Bible, అతడు తన బైబిల్ తీసుకున్నాడు, went and stood in the street. అతడు వీధుల్లోనికి వెళ్ళి నిలబడ్డాడు. He didn't know how to read. ఎలా చదవాలో అతనికి తెలియదు. He didn't know how to preach. ఎలా ప్రసంగించాలో అతనికి తెలియదు. He held the Bible in his hand తన చేతిలో బైబిల్ని కలిగి ఉన్నాడు. and he shouted that verse out. ఆ వచనాన్ని ఆయన బిగ్గరగా అరిచి చెప్పాడు. The blood of Jesus Christ cleanseth us from all sin. యేసు రక్తం మనలను ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుందని చెప్పాడు. He stood there and kept on, announcing that verse. అక్కడ నిలబడి అదే మాటను ఆయన సారి ఉచ్చరిస్తూ వచ్చాడు. Many people came around him. అనేక మంది ఆయన చుట్టూ వచ్చారు. He kept on telling that verse. అదే వచనాన్ని ఆయన మరలా చెప్తున్నాడు. Then suddenly a drunkard came from far away. వెంటనే అకస్మాత్తుగా ఒక త్రాగుబోతు దూర ప్రాంతం నుండి అక్కడికి వచ్చాడు. And that drunkard was walking from far. ఆ త్రాగుబోతు దూరం నుండి నడుస్తూ వస్తున్నాడు. You know how the drunkards walk, isn't it? త్రాగుబోతులు ఎలా నడుస్తారో మనకు తెలుసు కదా. He was walking like they said, zigzag manner. అతడు ఇట్లా వంకరలో తిరుగుతూ అటు ఇటు కదులుతూ నడుస్తూ ఉన్నాడు. He was fully drunk. అతడు బాగా మద్యం సేవించి ఉన్నాడు. And the people around this man said, don't stand here and shout like this. You see the drunkard is coming. ఇక్కడ ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు అంటే, ఇదిగో నీవు ఇక్కడ నిలబడి అలాగూ అరుస్తూ సువార్త చెప్పొద్దు, త్రాగుబోతు వస్తున్నాడు చూడు అని చెప్పారు. He is a murderer also. అతడు హంతకుడు కూడా అని చెప్పారు. If you stand here, he will definitely kill you. ఇక్కడే నీవు నిలబడి ఉన్నావనుకో ఖచ్చితంగా అతడు వచ్చి నిన్ను చంపుతాడని చెప్పారు. And the people went away. ఇక ప్రజలు వెళ్ళిపోయారు. But this man did not go. అయితే ఈ వ్యక్తి వెళ్ళిపోలా. He stood there itself. ఆయన అక్కడే నిలబడ్డాడు. He said, whatever happens to me, I want to tell this to the people. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నాకు ఏది సంభవించినా పర్వాలేదు, ఈ సత్యాన్ని నేను ప్రజలతో పంచుకోవాలి. That drunkard came near. ఈ త్రాగుబోతు దగ్గరకు వచ్చాడు. And he stood near this man who was shouting in the street. ఈ వీధిలో నిలబడి ఈ వచనాన్ని పలుకుతూ బిగ్గరగా కేకేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరగా ఆ త్రాగుబోతు నిలబడ్డాడు. And he asked like this. ఇలా అడిగాడు, What are you telling? నువ్వేం చెప్తున్నావు? And he said, the blood of Jesus Christ cleanseth us from all sin. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుందని చెప్పాడు. The drunkard did not understand anything. త్రాగుబోతుకి ఆ విషయం ఏమీ అర్థం కాలా. He gave his address to him. అతని యొక్క అడ్రస్ ని, చిరునామాను అతనికి ఇచ్చాడు. And he said, tomorrow you come and meet me. అప్పుడు ఆ యొక్క వ్యక్తి త్రాగుబోతుతో అన్నాడు, రేపు వచ్చి నీవు నన్ను కలుసుకో అని చెప్పాడు. I will wait for you in my house. మా ఇంటిలో నీ కొరకు నేను ఎదురు చూస్తానని చెప్పాడు. This man said, yes, I will come. ఈ వ్యక్తి అన్నాడు, త్రాగుబోతు, అయ్యా నిజమే, సరే నేను వస్తానన్నాడు. The drunkard went away. త్రాగుబోతు వెళ్ళిపోయాడు. And the other people who were standing there came again. అక్కడ నిలబడి వెళ్ళిపోయినటువంటి ప్రజలు మరలా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు. And they asked him, వారిని అడిగారు, what did the drunkard say? వారేం అడిగారంటే ఆ వ్యక్తిని, ఆ త్రాగుబోతు నీతో ఏం చెప్పాడు అని అడిగారు. And this man said, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, he has given me his address, ఆయన నా అడ్రస్ ఇచ్చాడు, asked me to come and meet me in his house. తన ఇంటికి వచ్చి కలవమని ఆ వ్యక్తి నాతో చెప్పాడని చెప్పాడు. The people asked, అప్పుడు ప్రజలు అన్నారు, are you going? నువ్వు వెళ్తున్నావా అన్నారు. And he said, I have told him that I will go and I am definitely going. నేను వస్తానని ఆ వ్యక్తితో చెప్పాను, కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. And the people said, అప్పుడు ప్రజలు అన్నారు, don't ever go.
నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు. If you go, you will not come back. ఒకవేళ నువ్వు వెళ్ళావా మరలా ఇంటికి తిరిగి రావు. He is a murderer, he will kill you. అతడు హంతకుడు, ఖచ్చితంగా నిన్ను చంపుతాడు. And this man said, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, I have told him that I will go, I will definitely go. నేను వస్తానని చెప్పాను కాబట్టి నేను ఖచ్చితంగా వెళతానని చెప్పాడు. The next day at the appointed time, this man went to the drunkard's house. తర్వాత దినం నియమింపబడిన సమయంలో ఈ వ్యక్తి ఆ త్రాగుబోతు ఇంటికి వెళ్ళాడు. And he went there. When he reached there, the man was sitting in the front room. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి అక్కడికి చేరుకున్నప్పుడు ఆ త్రాగుబోతు తన ఇంటి దగ్గర ఉన్న మొదటి గదిలో కూర్చొని ఉన్నాడు. Then he was not drunk. అప్పుడు తాగి లేడండి. He was waiting for this man. అతడు ఈ వ్యక్తి కొరకై ఎదురు చూస్తున్నాడు. And he received him inside. అప్పుడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఈ త్రాగుబోతు తన ఇంటిలో చేర్చుకున్నాడు. Made him sit on the chair. వారిద్దరు కుర్చీలో కూర్చున్నారు. And he asked him like this. ఇలా అడిగాడు, Yesterday I saw you shouting in the roadside. నిన్నటి దినాన నీవు వీధిలో నిలబడి అరవడం నేను చూసా. What was it? అదేంటి అసలు? Explain to me. దాన్ని నాకు వివరించు అన్నాడు. This man didn't know how to explain. ఈ వ్యక్తికి దాన్ని ఎలాగ వివరించాలో తెలియదు. But he said that, repeated that verse in that room also. ఆ వచనాన్ని అదే మాటను ఆ గదిలో కూడా మరలా చెప్పాడు. Then this man asked, అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, your Jesus can forgive all sins? నీ యేసు అన్ని పాపములను క్షమిస్తాడా? And he said, yes, all sins. అప్పుడు అన్నాడు, అవును, అన్ని పాపాలు క్షమిస్తాడు. Then the drunkard took him to a room. ఆ త్రాగుబోతు ఆ వ్యక్తిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. A lot of empty bottles in that room. ఆ యొక్క గదిలో చాలా ఖాళీ బాటిల్ ఉన్నాయట. He asked, did you see this empty bottles? ఇదిగో ఈ త్రాగుబోతు ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, ఈ ఖాళీ బాటిల్ అన్ని నీకు కనబడుతున్నాయా? I drank it all. ఇవన్నీ నేనే త్రాగా. I am a drunkard. నేను ఒక త్రాగుబోతుని. Is this sin going to be forgiven? ఈ పాపము క్షమించబడుతుందా అని అడిగాడు. And he told that verse again. మరలా అదే వచనాన్ని ఆ వ్యక్తి చెప్పాడు. The blood of Jesus Christ cleanseth you from all sins. యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రపరుస్తుందని చెప్పాడు. He was taken to another room. మరొక గదికి తీసుకెళ్ళాడు. There was a woman sitting in the middle of that room. ఆ యొక్క గది మధ్యలో ఒక స్త్రీ కూర్చొని ఉంది. She was very weak. ఆమె చాలా బలహీనంగా ఉంది. And she was not properly dressed. ఆమెకు సరైన వస్త్రాలు కూడా లేవు. And this man said, ఈ వ్యక్తి అన్నాడు, this is my wife. ఈమె నా భార్య అండి. I don't treat her well. ఆమెను సరిగా నేను చూసుకోను, జాగ్రత్త వహించను. Because of that, well, she is in this condition. నేను సరిగా చూసుకోను కాబట్టి ఆమె ఈ స్థితిలో ఉంది అని చెప్పాడు. Is this sin going to be forgiven? ఈ పాపాన్ని యేసు ప్రభువారు క్షమిస్తాడా అని అడిగాడు. He told that same verse. అదే వచనాన్ని మరలా ఈ వ్యక్తి ఆ త్రాగుబోతు Like చెప్పాడు. that they went to many rooms there in that house. అలాగే వారి ఇంటిలో ఉన్న ప్రతి గదికి వారిద్దరూ కలిసి వెళ్ళారు. The various sins of this man was very clearly evident in all the rooms. ఈ త్రాగుబోతు తాను చేసిన వివిధ రకాలైన పాపాలన్నీ ప్రతి గదిలో సాక్ష్యాలతో సహా రుజువు చేయబడ్డాయి. And in all the rooms this man uttered that same verse. ఆ ప్రతి గదిలో కూడా ఆ త్రాగుబోతు ఈ వ్యక్తిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రతి గదిలో ఈ వ్యక్తి అదే మాట, యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను క్షమిస్తుందని చెప్పాడు. At last they came to the front room. చివరిగా వారు ముందు గదికి వచ్చారు. Then this drunkard said like this. అప్పుడు ఈ త్రాగుబోతు ఇలా అన్నాడు, if your Jesus can forgive all these sins, I want that forgiveness. నీ యేసు ప్రభువారు నేను చేసిన ఈ పాపములన్నిటినీ క్షమించగలడైతే ఆ యేసయ్య నాకు కావాలి అన్నాడు. It is told that both of them knelt down in that front room and that drunkard turned to the Lord Jesus Christ. వారిరువురు ఆ గదిలో మోకరించి ఆ త్రాగుబోతు ఆ సమయంలో యేసుక్రీస్తు వైపు తిరిగాడు. Later this drunkard became a revival preacher and he preached in Scotland the gospel of the Lord Jesus ఆ Christ. తదుపరి ఈ త్రాగుబోతు స్కాట్లాండ్ లో ఒక ఉజ్జీవ ప్రసంగికుడయ్యాడు. క్రీస్తు ప్రభువారి యొక్క సువార్తను చాలా ఉజ్జీవంగా ప్రకటించాడు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరుడా, whatever be your sin that worries you, నీ పాపము అదేదైనా కావచ్చు, ఆ పాపమును గురించి నీవు చింతిస్తూ ఉంటే, well, the Lord Jesus Christ can solve all that problems. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములన్నిటిని ఆయన పరిష్కరించగలడు. The blood that was shed on the cross of Calvary, కలువరి శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తం, that work that he perfected on the cross of Calvary, కలువరి శిలువలో ఆయన చేసినటువంటి ఆ కార్యం, it can
cleanse all your sins. నీ పాపములన్నిటిని అది పవిత్రపరుస్తుంది. But the important thing is you have to turn to the Lord Jesus. అయితే ఇక్కడ ఉన్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే నువ్వు ఆ యేసుక్రీస్తు వైపు తిరగాలి. Forgiveness with Jesus is complete. యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగేటువంటి క్షమాపణ అది పరిపూర్ణమైనది. The second thing I want to tell you is నేను this. చెప్పాలనుకుంటున్న రెండవ సంగతి ఏంటంటే This forgiveness with Jesus is conditional. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ క్షమాపణ షరతులతో కూడినది. Though it is complete, there are certain conditions that heaven has laid down for you to have that forgiveness. ఇది పరిపూర్ణమైన క్షమాపణైన ఈ క్షమాపణలో కొన్ని షరతులు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. From this passage itself, I want to bring to your attention certain conditions laid down for forgiveness. ఈ భాగములోనే క్షమాపణ కొరకై అవసరమైన షరతులు ఏంటో కొన్ని నేను చూపించాలని ఇష్టపడుతున్నా. There in verse 10 we read like this. వచనం 10లో మనం ఇలా చదువుతున్నాం. The Son of Man hath power on earth to forgive sins. భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించడానికి అధికారము కలదు. Son of Man. మనుష్య కుమారుడు. Who is this Son of Man? ఈ మనుష్య కుమారుడు ఎవరు? Those who are familiar with the Bible know it very clearly. బైబిలుతో పరిచయాన్ని కలిగిన వారికి చాలా స్పష్టంగా తెలుసు ఈ సంగతి. Son of Man is a title that is given to the Lord Jesus Christ. మనుష్య కుమారుడు అనే ఈ పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి పేరు. I am not going into the meaning of it and all. దాని అర్థంలోనికి దాని వివరాల్లోనికి నేను వెళ్ళడం But లేదు. it's a favorite title in the Gospels for the Lord Jesus. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సువార్తలో ఇవ్వబడినటువంటి ప్రఖ్యాతిగాంచిన పేరిది మనుష్య కుమారుడు. Jesus Christ is the Son of Man. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడు. This passage tells that the Son of Man or Jesus Christ has power to forgive sins. ఈ భాగం ఏమి తెలియచేస్తుందంటే పాపములు క్షమించడానికి అధికారము మనుష్య కుమారునికి అనగా యేసుక్రీస్తు వారికి ఉన్నది. That's the first condition. అది మొదటి షరతు. Only Christ can forgive sins. కేవలం క్రీస్తు మాత్రమే పాపములను క్షమించగలడు. When I say that, నేను ఈ మాట చెప్తున్నప్పుడు some of you may ask this question. మీలో కొద్దిమంది ఇలాంటి ప్రశ్న నన్ను అడగవచ్చు. Why only Jesus Christ? ఎందుకు కేవలం యేసుక్రీస్తు ప్రభువారే క్షమించగలడు? Why can't this person or that person also forgive sins? ఆ వ్యక్తో ఈ వ్యక్తో వీరెందుకు పాపములు క్షమించకూడదు? Why do you say that only Jesus Christ can forgive sin? కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే పాపములను క్షమిస్తాడని నువ్వెందుకు తెలియచేస్తున్నావు? Let me answer it very simply. చాలా సహజమైన విధానంలో నాకు జవాబు చెప్పనివ్వండి. Only Jesus Christ came to save sinners. కేవలం పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ లోకానికి వచ్చారు. Only Jesus Christ died for the sake of the sinners. పాపుల కొరకై కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరణించారు. Only Jesus Christ rose again from the dead. మరణము నుండి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తిరిగి లేచారు. Only he calls the sinners unto him. ఆయన మాత్రమే పాపులను తన యొద్దకు పిలుస్తున్నాడు. If you can tell all this about anybody else, we have no problem in saying that he can also forgive sins. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకున్న సంగతులన్నీ వేరొక వ్యక్తి గురించి ప్రస్తావించబడితే ఆ వ్యక్తి ఇలాగ పిలుస్తుంటే అతడు కూడా పాపములను క్షమించాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. We don't find anybody else. ఈ లోకంలో అలాంటి వ్యక్తులను మనం ఎవరిని కనుగొనలేము. No one else came to die for us. మన కొరకు మరణించడానికి ఈ లోకంలో ఎవరు రాలా. Nobody took our sins and consequences of our sins and died for our sake. మన పాపములకు వచ్చే జీతాన్ని తన మీద వేసుకొని మరణించిన వారు లోకములో ఎవరు కూడా లేరు. Nobody rose again like Jesus. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా లోకములో ఎవరు తిరిగి లేవలేదు. Bible calls him as a true and the living God. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే ఆయన నిజ దేవుడును సజీవుడైన దేవుడని పిలుస్తూ ఉంది. Even this evening as you are listening to the word of God, ఈ సాయంకాలం వేళ దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తూ ఉండగా the Lord Jesus Christ is speaking to you. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడుతున్నారు. The Lord Jesus Christ is calling you unto himself. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొద్దకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. As I mentioned, he died for your sake. నేను చెప్పినట్లుగా ఆయన నీ కొరకు మరణించాడు. Bible tells that wages of sin is death. బైబిల్ సెలవిస్తుంది పాపం వల్ల వచ్చు జీతం మరణమని. But think about this Son of Man.
అయితే మనుష్య కుమారుడి గురించి ఆలోచన He చేయండి. did no sin. ఆయన ఎటువంటి పాపము చేయలేదు. He knew no sin. ఆయన పాపము ఎరగడు. In him there was no sin. ఆయనలో ఎటువంటి పాపము లేదు. In his mouth there was no guile. ఆయన నోట ఎటువంటి దూషణ లేదు. But such sinless Son of God died for your sake and my sake. అలాంటి పాపము లేని ఆ పుణ్యాత్ముడైన దేవుని కుమారుడు నీ పాపముల కొరకై నా పాపముల కొరకై మరణించాడు. That is what we see on the cross of కల్వరి Calvary. శిలువలో అదే మనం చూస్తూ He ఉన్నాం. died for you. ఆయన నీ కొరకు మరణించాడు. Rose again for your righteousness. నీ యొక్క నీతి కొరకై ఆయన మరణాన్ని జయించి తిరిగి He లేచాడు. lives today. ఆయన ఈ రోజు జీవిస్తూ ఉన్నాడు. And that's why we say that he is the only, person who can forgive our sins. అందుచేతనే ఈ రాత్రి ఇలా మేము చెప్పగలుగుతున్నాం, పాపములను క్షమించగలిగిన అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. If we have only one earth to live, మనం జీవించడానికి భూమి ఒకటే ఉంటే, if we have only one air to breathe, మనం శ్వాస తీసుకోవడానికి ఒకే గాలి ఉంటే, if we have only one sun for light, మనకి వెలుగివ్వడానికి ఒకే సూర్యుడు ఉంటే, there is only one savior of the world given for humanity. మానవుల కొరకై ఈ లోక రక్షకుడు ఒకే ఒక్కడు అనుగ్రహించబడ్డాడు. So the first condition is you have to come to the Son of Man, the Lord Jesus Christ. కాబట్టి మొట్టమొదటి షరతు ఏంటంటే, నీ పాపములు క్షమించబడాలంటే ఆ మనుష్య కుమారుని దగ్గరకు అనగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు నీవు రావాలి. The second condition you have in that same statement itself. రెండవ షరతు అదే వచనంలో మనం చూస్తాం. Son of Man have power on earth to forgive. పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం ఉన్నది. Notice that word on earth. భూమి మీద అనే మాట గమనించండి. That means you can find forgiveness of sins only when you live on this earth. భూమి మీద అంటే దాని అర్థం, మీ పాపములకు క్షమాపణ ఎప్పుడు మీరు దొరుకుతుంది లేక కనుగొనగలరు అంటే మీరు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే. There are some people who would say that even after death others can pray you into heaven. కొద్దిమంది ఇలాంటి వారు ఉన్నారండి, మీరు చనిపోయిన తర్వాత మీ కొరకు మిగిలిన వారు ప్రార్థన చేస్తారు, తద్వారా మీరు మోక్షానికి వెళతారని చెప్పేవారు ఉన్నారు. There are others who say that there is a cleansing place even after this, and after cleansing there you can enter into heaven. కొద్దిమంది ఇలా కూడా చెప్తుంటారు, చనిపోయిన తర్వాత పాపములను శుద్ధీకరణ చేసే ఒక స్థలం ఉంది, ఆ స్థలములో పాపములను శుద్ధీకరణ చేస్తారు, ఆ తదుపరి మోక్షానికి వెళతారు అని చెప్పేవారు కూడా ఉన్నారు. Do not be deceived. Bible doesn't teach like that. దయచేసి మోసపోవద్దు. బైబిల్ ఎన్నడూ కూడా అలాంటి సంగతులను బోధించలేదు. Bible clearly tells that after death it is judgment. బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది, మరణము తర్వాత తీర్పు ఉంది. Forgiveness of sins you have to find while you are living in your body on earth. నీ పాపములకు క్షమాపణ అనేది నీవు శరీరములో ఉండగానే, నీవు భూమి మీద ఉండగానే పొందాలి. If that is the case, we have to be very careful. ఒకవేళ వాస్తవం అదైతే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. Who knows whether we are going to live tomorrow or not? రేపు మనం బ్రతుకుతామో లేదో ఎవరికి తెలుసండి? Just think about the COVID time. కోవిడ్ కాలాన్ని గురించి లేక కరోనా గురించి ఆలోచన చేయండి. How many people passed away from this earth? ఈ లోకంలో నుండి ఎంత మంది వెళ్ళిపోయారు? People in our home, people in our neighborhood. మన ఇంటిలోని వారు, మన చుట్టుపక్కల ఇళ్లలోని వారు ఎంతమంది వెళ్ళిపోయారు? Probably some of you also were very much near to death. బహుశా మీలో కూడా చాలా మంది మరణం అంచుల వరకు వచ్చి ఉండుంటారు. People whom we know very closely left away like that. మనము చాలా దగ్గరగా ఎరిగినటువంటి చాలా మంది ప్రజలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. Life is so uncertain. ఈ యొక్క జీవితం అనేది ఎటువంటి నిశ్చయత లేనటువంటి జీవితం. Tomorrow may be too late for us. బహుశా రేపు అనేది మనకి చాలా ఆలస్యము కావచ్చు. That's why the Bible says that today is the day of salvation. అందుచేతనే బైబిల్ సెలవిస్తుంది, ఇదే రక్షణ దినం. Today. ఈ దినమే అన్నాడు, Not tomorrow. రేపు కాదు. Tomorrow may be too late. రేపు బహుశా చాలా ఆలస్యము కావచ్చు. We have to take wise decisions now. సరైన జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని
ఇప్పుడే మనం తీసుకోవాలి. On earth, while you are living in your body, you have to take decisions. నీవు శరీరములో జీవిస్తూ ఉండగా, భూమి మీద ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారి కొరకై నీవు నిర్ణయం తీసుకోవాలి. That's the second condition. అది రెండవ షరతు. The first one was only Jesus Christ can forgive. మొదటి షరతు ఏంటంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ పాపములను క్షమించగలడు. The second thing is you can find it only on earth. రెండవ షరతు నీవు భూమి మీద ఉండగానే ఆ పాప క్షమాపణ పొందగలవు. Third condition. మూడవ షరతు We are told in verse 5 like this. వచనం 5లో ఇలా చెప్పబడింది. Jesus saw their faith and told the man, son, your sins are forgiven you. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. He saw their faith. యేసు వారి విశ్వాసమును చూచి. What does it mean? దాని అర్థం ఏంటి? You have to come to the Lord Jesus Christ with faith. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి విశ్వాసముతో నీవు రావాలి. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Without going into detail, let me tell you like this. ఎక్కువ వివరాల్లోనికి నేను వెళ్ళకుండా ఇలా చెప్పనివ్వండి. Faith is a surrender of yourself to the Lord who surrendered himself for you. విశ్వాసము అంటే ఏంటంటే నీ కొరకై తన్ను తాను అప్పగించుకున్న ఆ క్రీస్తు ప్రభువారికి నిన్ను నీవు అప్పగించుకోవడమే విశ్వాసం. Faith is giving your life over to the Lord Jesus. విశ్వాసం అంటే నీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించడం. Faith is receiving the Lord Jesus Christ as your Savior and Lord. విశ్వాసం అంటే యేసుక్రీస్తు వారిని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా స్వీకరించడం. So here we have faith as a condition for salvation. ఇక్కడ రక్షణ కొరకై లేక పాప క్షమాపణ కొరకై మూడవ షరతు విశ్వాసం. I praise God for all those who are listening to me who have put their faith in the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభునందు తన విశ్వాసం ఉంచి ఈ రాత్రి ఆలకిస్తున్న వారందరిని బట్టి ప్రభు నేను ఎంతగానో But స్తుతిస్తున్నాను. if there is anyone here, young or old, who have not come to a decision for the Lord Jesus yet, అయితే ఇక్కడ కూర్చున్న వారిలో ఒకవేళ వారు యవనస్తులైనా వృద్ధులైనా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నిర్ణయము తీసుకొనని వారు ఎవరైనా ఉంటే, the Lord is calling you this evening. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. Come unto him with faith. విశ్వాసముతో ఆయన దగ్గరకు రండి. Receive him as your Lord and Savior. ఆ క్రీస్తును మీ ప్రభువుగా రక్షకునిగా అంగీకరించండి. It's not joining a religion. ఇదేదో మతంలో చేరడం కాదండి. It's not joining a denomination. లేకపోతే ఒక గుంపులో నీవు చేరడం కాదండి. It's your personal decision for the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై నీవు తీసుకొనబోతున్నటువంటి వ్యక్తిగత నిర్ణయం ఇది. It's getting into a relationship with the true and living God. నిజమైన సజీవమైన దేవునితో బంధములోనికి నీవు ప్రవేశించడం. Jesus Christ is calling you unto himself this evening. యేసుక్రీస్తు ప్రభువారి రాత్రి వేళ తన యొద్దకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. Son of man can forgive your sins. మనిషి కుమారుడు మాత్రమే మీ పాపములు క్షమిస్తాడు. On earth only you can find forgiveness. మీరు భూమి మీద శరీరములో ఉండగానే పాప క్షమాపణ పొందగలరు. Only by faith you can find forgiveness of sins. కేవలం విశ్వాసము ద్వారానే పాప క్షమాపణ మీరు పొందగలరు. About the forgiveness, the first thing I said was this. పాప క్షమాపణ గురించి నేను చెప్పిన మొట్టమొదటి సంగతి ఏంటంటే Is complete. అది పరిపూర్ణమైనది. There is no sin that cannot be forgiven with the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారు క్షమించలేనటువంటి పాపం ఏది కూడా లేదు. The second thing is, రెండవ సంగతి forgiveness is conditional. పాప క్షమాపణ అనేది షరతులతో కూడినది. We saw the three conditions. అక్కడ ఉన్న మూడు షరతులు మనం చూసాం. Number one, the Lord Jesus only can forgive us. మొదటి షరతు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పాపములను క్షమించగలడు. Secondly, on earth alone you can find a solution for your sin. రెండవది నీవు భూమి మీద ఉండగానే నీ పాపములకు క్షమాపణ పొందగలవు. Thirdly, by faith alone. మూడోది విశ్వాసము ద్వారా మాత్రమే. Let me add one more truth about this forgiveness and close. ఈ పాప క్షమాపణ గురించి మరొక సత్యాన్ని నేను జోడించి ముగిస్తా. Forgiveness is practical. పాప క్షమాపణ అనేది ఆచరణాత్మకమైనది. Think about that palsied man again. ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని మరలా ఆలోచన చేయండి. The Lord at first said, your sins are forgiven. ప్రభు మొట్టమొదట ఏమన్నాడు?
కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. All sins were forgiven. అతని పాపములన్నీ క్షమించబడ్డాయి. Later on the Lord said, rise up, take your bed and go your home. ఆ తదుపరి ప్రభు ఆ వ్యక్తితో ఏమన్నాడంటే నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. He took the bed and walked away to his house. అతడు తన యొక్క పరుపును ఎత్తుకొని తన ఇంటికి నడిచి వెళ్ళాడు. That outward walk of his showed clearly or gave evidence that his inward sins were forgiven. అతని యొక్క బాహ్య సంబంధమైన నడవడి అతడు నడిచి వెళ్ళాడే పరిపెత్తుకొని అతని అంతరంగంలో జరిగిన పాప క్షమాపణను తెలియచేస్తూ I hope you understood it. ఈ మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. His walk proved his healing inside. అతని యొక్క నడక అంతరంగములో అతడు స్వస్థపరచబడిన విధానాన్ని రుజువు చేస్తుంది. I know that many of you who are listening to me have found the solution for your sin problem. ఈ రాత్రి వేళ ఈ మాటలు ఆలకిస్తున్న మీలో అనేక మంది ఈ పరిష్కారాన్ని మీరు అందరూ పొందారని నేను ఎరుగుదును. But you cannot simply say that my sins are forgiven and live anyhow. అయితే వినండి, నా పాపములు క్షమించబడ్డాయి అని మీరు తెలియచేస్తూ మీకు ఎలాగూ నచ్చితే అలాగూ మీరు జీవించడానికి వీలు లేదు. Your walk should prove it. నీ యొక్క నడక దాన్ని రుజువు చేయాలి. Your daily life should prove that you are a child of God. నీ అనుదిన జీవితం నీ ఒక దేవుని బిడ్డవని అది రుజువు చేయాలి. You have to prove that your sins are forgiven. నీ పాపములు క్షమించబడ్డాయని నీవు రుజువు చేయాలి. I'm not going to explain that. I don't have time to do that. ఇక నేను దాన్ని వివరించడానికి సమయం లేదు. But I request you to kindly think about that. నేను మీకు విన్నపించుకుంటూ ఉన్నా, దయచేసి దాని గురించి ఆలోచన చేయండి. Is my life proving my right relationship with God? నా జీవితం నా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా రుజువు చేస్తుందా? Or am I just anybody else? లేక నేను మిగిలిన వారు ఎలా ఉన్నారో నమ్మని వారు వారిలాగే నేను ఉన్నానా? Let there be change in your life as you live every రక్షించబడిన day. నీలో, విశ్వాసివైన నీలో అలాంటి మార్పు ఉండును గాక. At the same time, అదే సమయంలో those who have not yet found the forgiveness from the Lord Jesus, ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారి నుండి పాప క్షమాపణ పొందని వారు ఎవరైనా ఉంటే you don't have to carry it again. మీరు ఆ భారాన్ని ఆ పాపాన్ని మరలా మోయవలసిన అవసరం You లేదు. don't have to carry that burden of guilt. ఆ పాప భారాన్ని ఆ దోష భారాన్ని నీవు మోయవలసిన అవసరం లేదు. Come to the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి రండి. Come to him in faith. విశ్వాసముతో రండి. Give your life to him. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. Pray to the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయండి. Lord, I am a sinner. ప్రభువా నేను పాపిని. I believe that you died for me. నా పాపముల కొరకు నీవు చనిపోయావని నేను I నమ్ముతున్నాను. believe that you are a living God. నీవు సజీవమైన దేవుడువని నేను నమ్ముతున్నాను. Forgive me my sins. నా పాపములు క్షమించయ్యా. Wherever you are listening this, ఈ రాత్రి నీవు ఎక్కడ ఉండి ఈ మాటలు ఆలకిస్తున్నా, maybe here right before me, ఒకవేళ నా ముందు కూర్చొని వింటున్నావేమో, or maybe beside somewhere in the street, లేక వీధుల్లో ఎక్కడో కూర్చొని మీరు ఆలకిస్తున్నారేమో, or maybe in one of the houses, లేక మీ గృహాల్లో ఉండి వింటున్నారేమో, think about your condition. నీ యొక్క స్థితిని గురించి ఆలోచన చెయ్యి. Take wise decisions. సరైన నిర్ణయాన్ని, జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని తీసుకో. You can decide that I do not want this message. ఇదిగో ఈ వర్తమానం నాకు వద్దు అని మీరు నిర్ణయం చేసుకోబాకండి. You can decide that you will decide later on. లేకపోతే తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానని మీరు అనుకోవద్దు. You can take any decision. మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. But let me remind you, dear friends, అయితే ప్రియ స్నేహితులారా, ఒక విషయం జ్ఞాపకం చేయనివ్వండి. your decision matters. మీ నిర్ణయమే ఇక్కడ ప్రాముఖ్యమైనది. Your decision is important. మీ నిర్ణయమే ఇక్కడ ముఖ్యమైనది. The quality of your life on this earth and after this earth depends on it. మీ జీవితం ఈ భూమి మీద, ఈ లోకము తర్వాత ఎంత నాణ్యమైనదో దాన్ని తెలుసుకోవాలి అంటే మీరు తీసుకునే నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది. Now the Lord is ready to say, son or daughter, your sins are forgiven. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు, కుమారుడా లేక కుమార్తె, నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Turn to the Lord. ప్రభు వైపు తిరగండి. Maybe tomorrow is too late. ఒకవేళ రేపు ఇంకా ఆలస్యం కావచ్చు. As I said at the beginning, నేను ఆరంభంలోనే చెప్పినట్లుగా yes, come again to Capernaum. ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు. This evening the Lord has spoken to you with grace and love. ఈ రాత్రి ప్రభు తన కృపలో, తన ప్రేమలో నీతో మాట్లాడుతూ వచ్చాడు. May the Lord give you grace to take right decisions in your life. నీ జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రభు మీకు సహాయం చేయను గాక. As we continue to listen to the word of God,
take decisions and turn to the Lord. దేవుని వాక్యాన్ని మనము ఆలకించబోతూ ఉండగా, ఈ ధ్యానాలు కొనసాగుతూ ఉండగా ప్రభు కొరకై సరైన నిర్ణయాన్ని తీసుకుందాం. May the Lord bless us all. ప్రభు ఈ మాటల ద్వారా మనలందరినీ దీవించును గాక.